అందరికీ శుభోదయం. భాషా ఉత్సవం 2025 మార్గదర్శకాలు, షెడ్యూల్ మరియు కార్యకలాపాలు. భాషా ఉత్సవం 2025 మార్గదర్శకాలు సెకండరీ మరియు సీనియర్ సెకండరీ స్థాయిలో భాషా ఉత్సవం నిర్వహణ కొన్ని మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. ఏపీ సమగ్ర శిక్ష నాణ్యత కార్యక్రమాలు మరియు వీటి గురించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాల విద్యా ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, అన్ని జిల్లా విద్యా అధికారులు మరియు సమగ్ర శిక్ష యొక్క అన్ని అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు అన్ని మాధ్యమిక మరియు సీనియర్ మాధ్యమిక పాఠశాలలో భాషా ఉత్సవం నిర్వహించడం వంటి వినూత్న కార్యక్రమాలను అమలు చేయాలని ఇందు మూలంగా తెలియజేస్తున్నారు. సెకండరీ మరియు సీనియర్ సెకండరీ స్థాయిలకు సీనియర్ సెకండరీ స్థాయిలకు భాషా ఉత్సవం నిర్వహించడానికి 7,268 పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు ₹500 చొప్పున 36.34 లక్షల బడ్జెట్ను ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు ఆమోదించింది. విద్యార్థుల్లో చదివే అలవాటును పెంపొందించడం, వారిని స్వతంత్ర పాఠకుడిగా మార్చడం, ఈ బుక్ మరియు డిజిటల్ లైబ్రరీలను ఉపయోగించడంపై అవగాహన కల్పించడం, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న చోటల్లా విద్యార్థుల్లో పఠన నైపుణ్యాలను మెరుగుపరచడంలో ఉపాధ్యాయులను చురుకుగా పాల్గొనేలా చేయడం, సమాజంలో అవగాహన కల్పించడం మరియు ఈ ప్రక్రియలో వారిని పాల్గొనేలా చేయడం, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు దాతల నుండి పుస్తకాలు సేకరించడానికి పాఠశాల పుస్తక బ్యాంకును ఏర్పాటు చేయడం దీని లక్ష్యం. జిల్లా వీడియోలు, కేస్ స్టడీ మొదలైన వాటితో సహా నివేదికను పంచుకోవచ్చు. భాషా ఉత్సవాలు విద్యార్థులకు భారతీయ భాషల గురించి బోధించడం మరియు సమాచారాన్ని అందించడం మరియు భాష యొక్క సంపద మరియు వైవిధ్యాన్ని చూపించడం, స్నేహపూర్వక మరియు వినోదాత్మక వాతావరణాన్ని క్రియేట్ చేయడం, విద్యార్థులు భాషను నేర్చుకోవడానికి ప్రోత్సహించడం మరియు బహుళ సాంస్కృతికతను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. మార్గదర్శకాలు అనుబంధంతో ఉన్నాయి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఫెస్టివల్. భాషా ఉత్సవం యొక్క లక్ష్యాలు: విద్యార్థుల్లో పరస్పర చర్యకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి, నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించడానికి, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడానికి మరియు రెండవ భాషను సమర్థవంతంగా ఉపయోగించడానికి విద్యార్థులను ప్రోత్సహించడం, విద్యార్థులు స్వతంత్రంగా నేర్చుకోవడానికి మరియు సహకారంతో పనిచేయడానికి ప్రోత్సహించడం, సృజనాత్మకతను పెంపొందించడానికి మరియు వివిధ భాషల్లో సమాచారాన్ని ప్రదర్శించే సామర్థ్యాన్ని పెంపొందించడానికి, విద్యార్థుల విజయాన్ని ప్రభావితం చేయడంతో పాటు విద్యార్థుల్లో సంస్కృతిని ప్రోత్సహించడం, పండుగ స్థలంలోకి మరిన్ని మంది పిల్లలు, యువత, మహిళలు మరియు సమాజ సభ్యులను తీసుకురావడం మొదలగునవి ఈ భాషా ఉత్సవం యొక్క లక్ష్యాలు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లా ప్రాజెక్ట్ అధికారులు, సమగ్ర శిక్ష, మీ పరిధిలోని జిల్లా విద్యా పర్యవేక్షణ అధికారులు మరియు సహాయ విద్యా పర్యవేక్షణ అధికారులు, ఎంఈఓలు మరియు హెచ్ఎంల కింద పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ప్రాథమిక మరియు ఉన్నత ప్రాథమిక విద్యార్థుల కోసం భాషా ఉత్సవాలు నిర్వహించడానికి తగిన సూచనలు జారీ చేయాలని ఆదేశించడం జరిగింది. ఇక కార్యక్రమ షెడ్యూల్ కానీ గమనించినట్లయితే ఫిబ్రవరి 18 2025 ఆంగ్ల భాష, ఫిబ్రవరి 19 సంస్కృత భాష, హిందీ భాష మరియు ఉర్దూ భాష, ఫిబ్రవరి 20 గిరిజన భాష, కన్నడ, తమిళం మరియు ఒరియా, ఫిబ్రవరి 21 తెలుగు భాష. భాషా ఉత్సవాల్లో విద్యార్థుల కోసం కార్యకలాపాలు: మొదటగా ఆంగ్ల భాష. అంతర్జాతీయ ప్రాముఖ్యత కారణంగా నేటి ప్రపంచంలో ఇంగ్లీష్ చాలా ముఖ్యమైనదిగా మారింది. 2025 ఫిబ్రవరి 18న విద్యార్థుల్లో ఆంగ్ల భాషను
ప్రోత్సహించడానికి ఈ క్రింది కార్యకలాపాలు నిర్వహించాలి. తోలుబొమ్మలు, అద్భుత కథలు, పాటలు పాడడం మరియు క్విజ్ను ఉపయోగించి బహుళ ఇంద్రియ కార్యకలాపాలను అభివృద్ధి చేయడానికి ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో విభిన్న ప్రదర్శనలు మరియు ఆటలను నిర్వహించండి. పఠన పోటీలు 5 నిమిషాలు లేదా 7 నిమిషాలు చదవగలిగే చిన్న కథలు, చిన్న కథా రచన, ఇంగ్లీష్ భాష, నాటకీయ కథ చెప్పడం, విద్యార్థుల్లో పాత్ర పోషించడం, రైమ్స్ మరియు స్పెల్ చెక్, స్థానిక వనరుల సహా వినియోగంతో టీఎల్ఎం తయారీ. ఇది ఇంగ్లీష్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ లాంగ్వేజ్ తీసుకుందాం. నెక్స్ట్ హిందీ భాష. హిందీ భాషను ప్రోత్సహించడానికి 2025 ఫిబ్రవరి 19న 6 నుండి 12వ తరగతి విద్యార్థులకు ఈ క్రింది కార్యకలాపాలు నిర్వహించాలి. రైమ్స్ మరియు స్పెల్ చెక్, పఠన పోటీలు, 5 నిమిషాలు చదవగలిగే చిన్న కథలు, చిన్న కథా రచన, జాతీయ భాషగా హిందీపై చర్చ, నాటకీయ కథ చెప్పడం, పిల్లలతో వివిధ ప్రదర్శనలు మరియు ఆటలను నిర్వహించడం, విద్యార్థుల్లో పాత్ర పోషించడం మొదలగున్నవి. నెక్స్ట్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ సంబంధించినటువంటిది. భారతీయ జ్ఞాన అన్వేషణ సంప్రదాయంలో సంస్కృతం గొప్ప పాత్ర పోషించింది. కొత్త విద్యా విధానం 2019 ముసాయిదా పాఠశాల మరియు ఉన్నత విద్య యొక్క అన్ని స్థాయిల్లో సంస్కృతాన్ని అందించాలని సిఫార్సు చేసింది. ఫిబ్రవరి 19, 2025న 6 నుండి 12వ తరగతి విద్యార్థులకు ఈ క్రింది కార్యకలాపాలు నిర్వహించాలి. చిన్న కథా రచన, చెప్పే శ్లోకాలు, చర్చ, స్థానిక వనరుల వినియోగంతో టీఎల్ఎం తయారీ. ఉర్దూకు సంబంధించినటువంటిది. మదరసాలతో పాటు ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక ఉర్దూ మాధ్యమ పాఠశాలలో ఉర్దూ భాషను ప్రోత్సహించడానికి మైనారిటీ విద్యార్థుల కోసం ఫిబ్రవరి 19, 2025న ఈ క్రింది కార్యకలాపాలు నిర్వహించబడతాయి. ఉర్దూ భాషలో ప్రాసలు మరియు చిక్కులు, గజల్స్, ఉర్దూలో చిన్న కథ, స్థానిక వనరుల వినియోగంతో టీఎల్ఎం తయారీ మొదలగున్నవి. నెక్స్ట్ ట్రైబల్ లాంగ్వేజెస్, గిరిజన భాషలు. ఫిబ్రవరి 2025న గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలో గిరిజన సంస్కృతి భాషను ప్రోత్సహించడానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కడప, కర్నూలు జిల్లాల్లో సవర, కొండ, కువి, ఆదివాసి, ఒరియా, సుగాలి, లంబాడ గిరిజన భాషలపై విద్యార్థులకు ఈ క్రింది కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 1 ప్రాసలు మరియు చిక్కులు, 2 నృత్య ప్రదర్శన, 3 పాటలు, 4 గిరిజన సంస్కృతిపై చిన్న కథ, 5 స్థానిక వనరుల వినియోగంతో టీఎల్ఎం తయారీ. సరిహద్దు భాషలు, బార్డర్ లాంగ్వేజెస్. 2025 ఫిబ్రవరి 21న సెకండరీ మరియు సెకండరీ పాఠశాలలో ఒడిశా, తమిళం మరియు కన్నడ మొదలైన భాషను ప్రోత్సహించడానికి విద్యార్థులకు ఈ క్రింది కార్యకలాపాలు నిర్వహించబడతాయి. 1 ఒడిశా సరిహద్దుకు సమీపంలోని జిల్లాలో అనగా శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలో ఉన్న పాఠశాలలో విద్యార్థుల్లో ఒడిశా భాషను ప్రోత్సహించడానికి కార్యకలాపాలు నిర్వహించబడతాయి. 2 తమిళనాడు సరిహద్దు అయినటువంటి చిత్తూరు జిల్లాకి సమీపంలోని జిల్లాల్లోని పాఠశాలలో విద్యార్థుల్లో తమిళ భాషను ప్రోత్సహించడానికి కార్యకలాపాలు నిర్వహించబడతాయి. నెక్స్ట్ 3 కర్ణాటక సరిహద్దు అనగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలలో విద్యార్థుల్లో కన్నడ భాషను ప్రోత్సహించడానికి కార్యకలాపాలు నిర్వహించబడతాయి. విద్యార్థుల్లో ఒడిశా, తమిళం మరియు కన్నడ మొదలైన వాటిని ప్రోత్సహించడానికి పైన పేర్కొన్న జిల్లాల్లో 2025 ఫిబ్రవరి 21న కార్యకలాపాలు నిర్వహించబడతాయి. ఇకపోతే తెలుగు భాష అత్యంత సువాసన గల మరియు మధురమైన భాష తెలుగు. 2025 ఫిబ్రవరి 21న ఇంత అందమైన భాష యొక్క ప్రాముఖ్యతను జరుపుకోవడం మనకు గర్వకారణం. 1 ప్రసంగం మరియు స్కిట్ భాష యొక్క వైభవాన్ని పెంచాయి. 2 మాతృభాషపై చిన్న కథలు రాయడం మన జీవితాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. 3 తెలుగులో పద్యాలు మరియు పదజాల పరీక్ష. 4 తెలుగు భాషపై పాటలు మరియు చర్చ. నెక్స్ట్ స్థానిక వనరుల వినియోగంతో టీఎల్ఎం తయారీ. మరియు ఇక్కడ పట్టికను చూడండి. ఈ పట్టికలో మనకి సెకండరీ అండ్ సీనియర్ సెకండరీ స్కూల్స్ లిస్ట్ ఫర్ లాంగ్వేజ్ ఫెస్టివల్స్
ఏ స్కూల్స్, ఎన్ని స్కూల్స్, ఏ స్కూల్స్ సెలెక్ట్ చేశారు అనేటువంటిది సెకండరీ స్థాయిలో కానీ సీనియర్ సెకండరీ స్థాయిలో కానీ జిల్లాను బట్టి ఎన్ని తయారు చేశారు, లాంగ్వేజ్ని బట్టి ఎన్నెన్ని సెలెక్ట్ చేశారు, ఏ స్కూల్స్ అనేటువంటి వివరంగా తెలపడం జరిగింది. వీటిని ఒకసారి గమనించండి, మరి మీకు అర్థమవుతుంది. ఈ పట్టికలో జిల్లాల వారీగా లాంగ్వేజ్ల వారీగా మరి ఎన్ని స్కూల్స్ సెలెక్ట్ చేయడం జరిగిందో అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ ఈ పట్టిక ద్వారా మనకి జిల్లా వారీగా మనకి విషయాలు తెలుస్తున్నాయి. మరి ఈ పట్టికలన్నీ చూడండి, గమనించండి మీరు. మరి వీటి ద్వారా మనకి అంతా కూడా వివరాలన్నీ కూడా అందజేయబడుతున్నాయి. ఈ విధంగా మనకి పట్టిక ద్వారా అన్నీ కూడా మనకి విషయాలన్నీ కూడా తెలియజేయబడుతున్నాయి. రాష్ట్రంలోని సమగ్ర శిక్ష యొక్క అన్ని అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు పైన పేర్కొన్న మొత్తాన్ని సంబంధిత పాఠశాలకు మాధ్యమిక మరియు సీనియర్ మాధ్యమిక స్థాయిలకు భాషా ఉత్సవం నిర్వహించడానికి విడుదల చేయాలని ఇందు మూలంగా ఆదేశించడం జరిగింది. Please subscribe Pathotech channel, like it and share it. Thank you.